దీదీని ఓడించింది కమలమా, కాంగ్రెస్ కమ్యూనిస్టుల? బెంగాల్ టైగర్ మమతా దీదీకి కాషాయం దెబ్బ ఈసారి గట్టిగానే తగిలింది. తృణమూల్ కాంగ్రెస్ డైరెక్ట్ గా బీజేపీతో తలపడినట్లు పైకి కనిపిస్తుంది. కానీ ఈ గడ్డి పువ్వు పార్టీని ఓటమి పాల్చేసిన అసలైన శక్తులు ఎవరనేది బిగ్ క్వశ్చన్. 3.5 దశాబ్దాల పాటు కమ్యూనిస్టులు ఏలిన ఎర్రకోటను బద్దలు కొట్టిన దీదీ ఎత్తుగడలు ఈ ఎన్నికల్లో మాత్రం కమలం ముందు చిత్తైపోయాయి. కేలాహోబే అంటూ సవాల్ విసిరిన టీఎంసీ కోటలో బీజేపీ ఎలా పాగా వేసింది? దశాబ్దాల కమ్యూనిస్టులే మట్టి కనిపించిన మమత వ్యూహాలు ఇప్పుడు ఎందుకు ఫ్లాప్ అయ్యాయి? ఈ ఎన్నికల్లో మమతకు తగిలిన ఎదురు దెబ్బలు మిగతా రాష్ట్రాల్లోని కీలక పార్టీలకు ఒక లెసన్ అనుకోవచ్చా? కొన్ని కీలక అంశాల్ని విశ్లేషిద్దాం రండి. పాయింట్ నెంబర్ 1, ఉచిత పథకాలు ఎంతో కాలం పనిచేయవనేందుకు ఈ ఫలితాలు ఒక ఇండికేషన్. దీదీ గట్టిగా నమ్ముకున్న లక్ష్మీ భండార్ లాంటి ఉచిత పథకాలు వర్కౌట్ కాలేదని తేలిపోయింది. ఒకప్పుడు ఇదే గేమ్ చేంజర్ కావచ్చు, కానీ ఇప్పుడు యూత్ ఉచితాలు వద్దు, ఉద్యోగాలు కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు కదా. అంటే జెన్ జెడ్ ఓటర్లు గట్టిగానే దెబ్బ కొట్టేశారన్నమాట. ఉపాధి, ఉద్యోగావకాశాలు పెంచకుండా కేవలం ఉచిత పథకాలతో ఓటర్లను బురిడి కొట్టించాలనుకుంటే ఎంతో కాలం నడవదనేది తేలిపోయింది. పాయింట్ నెంబర్ 2, మెజారిటీ ప్రజలు హింసను కాదు, శాంతి భద్రతల్ని కోరుకుంటారనేది అక్షరాల నిజం. బెంగాల్ ఓటర్స్ ఈ పాయింట్ మీదే నిలబడ్డారు. ముఖ్యంగా సందేశ్ ఖాళీ లాంటి దారుణాలు మమత మీద వ్యతిరేకతను పెంచాయి. ఏ మహిళా ఓటర్లను నమ్ముకుని దీదీ గెలుపు ధీమాతో ఉన్నారో ఆ మహిళా ఓటర్లే సందేశ్ ఖాళీ సంఘటన పట్ల తమకున్న ఆగ్రహాన్ని చూపించారు. సహజంగానే సామాన్యుడు రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలనుకుంటాడు. హింసను, ఘర్షణల్ని పెంచి పోషించే పార్టీలను వ్యతిరేకిస్తాడు. ఒకప్పుడు కమ్యూనిస్టు పాలనలో ఎలాగైతే గల్లీ లీడర్ల దాదాగిరి, రౌడీయిజం తారస్థాయికి చేరిందో మమత వచ్చిన తర్వాత కూడా ఇదే సీన్ రిపీట్. అందుకే ఓటర్లు మార్పు కోరుకున్నారనిపిస్తుంది. పాయింట్ నెంబర్ 3, హిందూ ఓటర్ల పోలరైజేషన్ కీలక అంశం. సహజంగానే ముస్లిం ఓటర్లు పోలరైజ్ అవుతారు. తాము నమ్ముకున్న ఒక పార్టీకి మూకుమ్మడిగా ఓటేస్తారు. టీఎంసీ ఇన్నాళ్లు గంపగుత్తగా పడే ముస్లిం ఓట్లతో లాభపడేది. ఈసారి హిందూ ఓటర్స్ పోలరైజ్ అయ్యారు. సైలెంట్ గా జరిగిన ఈ పరిణామంతో బీజేపీకి భారీగా లాభం వచ్చింది. సర్ పేరుతో ఏకంగా 95 లక్షల ఓట్లను తొలగించింది బీజేపీ. సర్ పేరుతో ఏకంగా 95 లక్షల ఓట్లను తొలగించారు. ఇందులో ముస్లిం ఓట్లే ఎక్కువ. ఈ అంశం మీద మమత చాలా పోరాటమే చేశారు. కానీ హిందూ ముస్లిం డివైడ్ కమలానికి ప్లస్ పాయింట్ గా మారింది. పాయింట్ నెంబర్ 4, కరప్షన్. అధికార పీఠం ఎక్కిన నాయకులు అవినీతి, అక్రమాలతో కోట్లకు కోట్లు సంపాదించడాన్ని సామాన్య ఓటర్లు సహించరనేది నిజం. మమత క్యాబినెట్ లోని చాలా మంది మంత్రుల ఇళ్లలో కట్టలు కట్టలుగా నగదు దొరుకుతుంటే సగటు బెంగాలీకి మైండ్ బ్లాంక్ అయింది. ఎన్నికల ప్రచారం జరుగుతున్నప్పుడు కూడా టీఎంసీ లీడర్ల ఇళ్ల మీద ఈడీ, సిబిఐ రైడ్స్ జరిగాయి. కేంద్రం రాజకీయ కక్షతోనే ఇలా చేస్తోందంటూ మమత ఆరోపించినా ఓటర్లు మాత్రం సానుభూతి చూపించలేదు. చివరికి మమత ప్రభుత్వం ఇస్తున్న స్కీమ్స్ బానే ఉన్నా డెలివరీలో ఈ స్కామ్స్ చూసి పబ్లిక్ విసిగిపోయారు. ఇదే బీజేపీకి ప్లస్ పాయింట్ గా మారింది. కొన్ని పాజిటివ్ అంశాలు ఉన్నా సహజంగానే 15 ఏళ్ల పాటు అధికారం చెలాయించిన మమతా బెనర్జీ యాంటీ ఇన్కంబెన్సీ ఎదుర్కోక తప్పని పరిస్థితే. ఆ ప్రజా వ్యతిరేకతను తట్టుకొని బౌన్స్ బ్యాక్ అవ్వడం కష్టమే. ఇక్కడ కీలకమైన పాయింట్, మమతను ప్రజలే ఓడించారా అనే కన్నా అక్కడి కాంగ్రెస్, కమ్యూనిస్టు కార్యకర్తలే ఓడించారనే కన్క్లూజన్ కు రావచ్చు. ఎందుకంటే ఈ 2 పార్టీల క్యాడర్ తమ కోటల్ని బద్దలు కొట్టిన దీదీ అంటే యమ ఆగ్రహంగా ఉన్నారనేది ముమ్మాటికి నిజం. అందుకే వారు ఐడియాలజికల్గా తమకు బద్ద వ్యతిరేకైన బీజేపీనే అధికారంలోకి రప్పించడానికి ప్రయత్నించారు. అయితే బెంగాల్ పాలిటిక్స్లో బీజేపీ అనేది పర్మనెంట్గా సెటిల్ అవుతుందా లేదా అనేది కాలమే తేల్చాలి. అయితే కేవలం ఫ్రీబీస్ విసిరితే జనం ఓట్లు గుద్దేస్తారు అనుకునే ప్రతి పొలిటికల్ లీడర్కి బెంగాల్ రిజల్ట్ ఒక గట్టి చంపపెట్టు. ప్రైడ్ గోస్ బిఫోర్ ఎ ఫాల్.